మిడిల్ ఆఫ్ ది సీ, ఎంజాయింగ్ వేవ్స్. ఎంత బాగుందో చూడండి. కాకపోతే ఈ గాలి కొద్దిగా, ఈ వెదర్ కండిషనల్ కొద్దిగా గాలి ఎక్కువ ఉండడం వల్ల చాలా గాలి వేస్తుంది. అందుకే నేను ఈ గ్లాస్లోంచి తీస్తున్నాను నేను. మా వారైతే చాలా డేరింగ్ వెళ్ళిపోతారు. నాకు మాత్రం అక్కడ నడవడానికి ఆ గాలికి నేను అక్కడ ఊగిపోతానేమో నేను టెన్షన్ తోటి వెళ్తున్నాను. చాలా బాగుంది. మేము ఫ్రంట్ నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ వేవ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది, షిప్ మూవ్ అవుతున్నప్పుడు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందని చూడటానికి వెళ్ళాం అనమాట. గాలి ఎక్కువ ఉండడం వలన అందరూ ముందే ఉంటున్నారు, వెనక్కి రావటం లేదు వెనక్కి చూడటానికి. ఇది గాలి తగ్గిన తర్వాత వస్తారు. గాలి చాలా ఎక్కువ ఉన్నది. ఇది వెనక వైపు క్రూజ్ వాటర్ అండి, వెళ్తూ ఉంటే వెనక క్రూజ్ యొక్క వాటర్ చూడండి ఎలా కనిపిస్తుంది. చుట్టూ నిర్మానుష్యమైన సముద్రం మధ్యలో ఈ షిప్ వెళ్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉన్నది. మీరు కూడా నెక్స్ట్ ఎలాగైనా క్రూజ్ మిస్ అవ్వకుండా చూడండి, మీరు వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంటర్టైన్గా ఉంది. ఫుడ్ అయితే నో ప్రాబ్లం. ఇక ఎంజాయ్మెంట్ మనకి ఒక 2-3 డేస్ మనం ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి బాగుంది ఈ క్రూజ్ అనేది. డోంట్ మిస్. మీరు ఎలా అయినా సరే ఈ క్రూజ్ షిప్ మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఉంటాను, బాయ్.